ఆ రోజు ఆదివారం. అందరూ ఇంట్లోనే ఉన్నారు. అంకుల్ టూ అంది జయంతి. ఏంటమ్మా విమల అన్నాడు కైలాస గణపతి. నా పేరు జయంతి. ఇదిగో ఇది విమల. మనుషులు ఎదురుగా లేనప్పుడు మీరు మతిమరుపుతో పేర్ల విషయంలో పొరపాటు పడ్డారంటే అర్థం ఉంది. కళ్ల ముందు ఇద్దరు ఉన్నాం. ఎవరమైంది తెలీదా అంకుల్ టూ? జయంతి అడిగింది. తెలుసు కాని నసిగాడు కైలాస గణపతి. అయితే తెలిసి నాటకం ఆడుతున్నారన్నమాట. హిహిహి అంది జయంతి. ఆ ఇంట్లో జయంతొక్కతే ముఖాన టక్కున మాట అనేది. ఎవరూ మనసు నొచ్చుకోరు. కారణం ఉన్న విషయం కావడం ఒకటి, మతి సరిగ్గా లేని పిల్లని రెచ్చకూడదని రెండు. ఒక్కోసారి ఆడాల్సొస్తుంది. తెలిసి తెలిసి నాటకం ఆడడం కూడా తప్పదు, కైలాస గణపతి చెప్పాడు. వీళ్ళిద్దరి సంభాషణ ఆలకిస్తూ ఉండిపోయారు అందరూ. అలా ఎందుకు? జయంతి అడిగింది. మిమ్మల్ని నవ్విస్తున్నాను కదా అందుకు. అతను ఆ మాట అనగానే జయంతితో పాటు అందరూ నవ్వారు. అందుకే మిమ్మల్ని అంకుల్ టూ అంది, జయంతి చెప్పింది. అంకుల్ టూ అంటే? జయ నాన్నగారిని అంకుల్ అంటోంది. గుర్తు కోసం మిమ్మల్ని అంకుల్ టూ అని పిలుస్తోంది మామయ్య గారు. ఈ తఫా విమల చెప్పింది. ఉహుం అంది జయంతి. అయితే ఏంటో నువ్వే చెప్పు. ఒక టైపు మనుషులకి ఒక్కో నేమ్ ఉంటుంది. అంకుల్ జిమ్ అని సరదాకి పిలుస్తాం. ఆ అంకుల్ జిమ్ అసలు పేరు అప్పారావో సుబ్బారావో కావచ్చు. అలా మిమ్మల్ని అంకుల్ టూ అన్నాను, వివరించింది జయంతి. అయితే నేను ఒకవైపు మనిషినంటావు అంతేనా జయ? ముమ్మాటికి. అయితే నేను సర్కస్లో బఫూన్ అన్నమాట. లేదంకుల్ టూ, మీరలా అపార్థం చేసుకుంటే నేను చెప్పేది ఏమీ లేదు. మీతో కబుర్లు చెప్తున్నా, వాదన ప్రతివాదనలో పాల్గొన్నా భలే సరదాగా ఉంటుంది. మీరంటే నాకు చాలా ఇష్టం, జయంతి సిన్సియర్గా చెప్పింది. అవును, మామగారితో మాట్లాడుతుంటే చాలా సరదాగా ఉంటుంది, విమల వెంటనే అంది. అన్యాయం, వెంటనే అరిచాడు రవి. ఆడపిల్లలాగా ఏంటి ఆక్రందన? ఎవరు నిన్ను అన్యాయం చేశారు? జయంతి అడిగింది. ఇద్దరు ఆడపిల్లలు. ఎవరా ఇద్దరు? విమల అడిగింది. మీరే. మేమా? ఎస్. ఎస్ అనంగానే సరికాదు, ఎలాగో చెప్పు. రవి ఓసారి కళ్ళు మూసుకుని తెరిచాడు. నేను బాగా మాట్లాడతానని నా ఫ్రెండ్స్ అంటుంటారు. నీతో మాట్లాడుతుంటే టైం తెలీదని నా ఫ్రెండ్స్ అంటుంటారు. నీ మాటలు వింటుంటే పడి పడి నవ్వాలనిపిస్తోందని నా ఫ్రెండ్స్ అంటుంటారు. అలా నాకెంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. అలాంటి నన్ను లిస్టులోంచి తొలగించి అంకుల్ని మీ ఇద్దరూ పదే పదే పొగడ్డం, అది పొగడ్డం కాదు, వాస్తవం అంది జయంతి. వాస్తవమో వంకాయో నాకు తెలీదు, నాకు మాత్రం తల కొట్టేసినట్లుంది, నవ్వుతూ అన్నాడు రవి. అయితే ఏం చేద్దాం? కైలాస గణపతి అడిగాడు. అంకుల్, మీరు నేను ఆపకుండా కబుర్లు చెబుదాం. 5 నిమిషాలు మీరు, 5 నిమిషాలు నేను, అలా ఓ గంట అన్నమాట. కబుర్లు ఫలానా అని లేదు. ఏదో ఒకటి మీరు చెప్పడం అవంగానే నేను అందుకోవాలి, నేను చెప్పడం ఆపంగానే మీరు అందుకోవాలి. అలా ఎందుకురా? అంతవరకు వీళ్ల సంభాషణ వింటున్న మాణిక్యం అడిగింది. ఇదో రకం పోటీలే. తోచిన వాళ్ళు ఇతర దేశాల్లో ఇలాంటి పందాలే కాస్తుంటారు, సూర్యారావు అన్నాడు. మీరెప్పుడు ఇతర దేశాలు వెళ్ళొచ్చారు? ఆశ్చర్యంగా అడిగింది మాణిక్యమ్మ. సూర్యుడు వెళ్ళకపోవడమేమిటమ్మా, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళొస్తున్నాడు కదా. కైలాస గణపతి ఆ మాట అనంగానే అందరూ పడి పడి నవ్వారు. జయంతి నవ్వడం వెంటనే ఆపలేదు. దాంతో నవ్వు ఓవరైందో లేక మళ్లీ మతి చెదిరిందో గాని అలా నవ్వుతూనే ఉండిపోయింది. జయంతి పక్కనే విమల ఉండబట్టి కింద పడుకోనీయకుండా గబుక్కున పట్టుకుంది. అందరూ కంగారుగా లేచారు. డాక్టరు చెప్పడం మెదడులో ఓ చిన్న నరానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగడం లేదు. యాక్సిడెంట్లో దెబ్బతినడం వల్ల అలా జరిగింది. బ్లడ్ సర్క్యులేషన్ కాస్త తగ్గగానే పిచ్చిగా ప్రవర్తించడం జరుగుతోంది. మళ్లీ కొద్దిసేపట్లోనే సర్దుకుంటోంది కాబట్టి మామూలుగా ఉంటోంది. ఎప్పటికో అప్పటికి దానంతటా అది సర్దుకుంటుంది అని చెప్పాడు. డాక్టరు చెప్పిన ప్రకారంగానే ఇంతవరకు జరిగింది. ఈరోజు అలా కాదు, మాట పలుకు లేకుండా పడిపోయింది. మరి కంగారు వేసిందంటే అందరికీ వేయకుండా ఉంటుందా? అందరూ జయంతిని చుట్టుముట్టారు. జయ జయ అని పిలిచారు, తట్టి లేపారు. ఆమె లేవలేదు. రవి, వెళ్ళి భూరిమూర్తిని పిలుచుకురా అన్నాడు సూర్యారావు. రవి బయటికి పరుగు తీశాడు. జయంతికి తెలివి రాలేదు, భూరిమూర్తి రాలేదు. భూరిమూర్తి కోసం వెళ్ళిన రవి తిరిగి రాలేదు. ముఖాన నీళ్లు చిలకరించేనో అన్నాడు కైలాస గణపతి. అవును, అది చూద్దాం. ఓ గ్లాసుతో నీళ్లు తీసుకురా, భార్యతో చెప్పాడు సుబ్బారావు. మాణిక్యాంబ గ్లాసుతో నీళ్లు తెస్తూ, నాకు చాలా భయంగా ఉందండి. వెంటనే విమలంది. బొంబాయి టెలిగ్రామ్ ఇస్తారా నాన్నగారు? ముందు మీ ఇద్దరూ గాబరా పడి నన్ను గాబరా పెట్టకండి. ఇప్పుడు ఏం జరిగిందని భయాలు టెలిగ్రాములను? తెలివి తప్పింది అంతేనా? భూరిమూర్తి వస్తాడు, అప్పుడు ఆలోచిద్దాం. మీరు కాసేపు బయటకు వెళ్ళండి, భూరిమూర్తి వచ్చిన తర్వాత వద్దురుగాని. సూర్యారావు కోపడ్డాడు.
ఏమనుకున్నారో ఏమో. మాణిక్యాంబ, విమల బయటికి వెళ్లారు. సూర్యారావు గ్లాసులో వేళ్లు ముంచి జయంతి ముఖం మీద నీళ్లు చిలికించాడు. ఎప్పుడూ ఇలా జరగలేదు. నాకు గాబరాగానే ఉందిరా కైలాసం. ఆడవాళ్లు కదా అని వాళ్ళని మందలించాను గాని బాధగా అన్నాడు సూర్యారావు. నీకే అలా ఉంటే వాళ్ళకి ఇంక ఎలా ఉంటుంది? నువ్వెళ్ళి వాళ్లతో మాట్లాడుతూ ఉండు. జయంతిని నేను చూస్తూ ఉంటాను కైలాస గణపతి అన్నాడు. అలాగే అన్నట్లు తల తాటించి సూర్యారావు గదిలోంచి బయటికి వెళ్లాడు. ఊరిమూర్తి కోసం ఎదురు చూస్తూ మాట్లాడుకుంటూ ముగ్గురు వరండాలో నిలబడ్డారు. వాళ్ల మాటలు గదిలో ఉన్న కైలాస గణపతికి చక్కగా వినిపిస్తున్నాయి. జయంతి గురించి వాళ్ళు కలత చెందుతూ మాట్లాడుకుంటున్నారు. ఇది కైలాస గణపతికి మంచి అవకాశం. కైలాస గణపతి కూర్చున్న చోటు నుంచి లేచి జయంతి మంచం దగ్గరకు వెళ్లాడు. క్విగ్గా జయంతి శరీరం తడిమి చూశాడు. తడిమి చూడడం అంటే కామంతో కాదు. పోలీసులు నేరస్తుణ్ణి పట్టుకున్నప్పుడు ఎత్తుగా చేతికేవైనా ఆధారాలు తగులుతాయేమోనని ధరించిన దుస్తుల మీదనే తడిమి చూస్తారు. జేబులుంటే జేబుల్లో చేతులు పెట్టి చూస్తారు. అలా చూశాడు కైలాస గణపతి. చేతికేమీ తగల్లేదు. అనుమానించదగ్గది కూడా ఏమీ కనపడలేదు. కైలాస గణపతి చాలా క్విగ్గా పరిశోధన చేసి మళ్లీ ఏమీ ఎరగనట్లుగా వెనక్కొచ్చి యథాస్థానంలో కూర్చుని జయంతిని చూస్తూ ఆలోచించడం మొదలుపెట్టాడు. నాకెందుకో మాటిమాటికి జయంతి మీద అనుమానం వస్తోంది. అనుమానమైతే వస్తోంది కానీ ఏ చిన్న ఆధారం దొరకలేదు ఇంతవరకు. కనుక అనుమానం అర్ధరహితమా? మరి నాకెందుకొచ్చింది అనుమానం? కైలాస గణపతి దీర్ఘంగా ఆలోచించాడు. అప్పుడు తట్టింది అసలు విషయం. జయంతి వచ్చిన రోజు జీన్స్ ధరించింది. రివాల్వర్ ఒకటి దగ్గర ఉంచుకుంది. నిక్షేపంగా మాట్లాడుతూ మధ్యలో హ్యాండ్సప్ అంది రివాల్వర్తో బెదిరిస్తూ. అది అసలు అనుమానానికి కారణమూ నాందీను. జయంతి జీన్స్ ధరిస్తుంది. రాత్రులు నైటీ వేస్తుంది. పంజాబీ డ్రెస్సు, చుడీదారు ఇంకా చాలా రకాలు వేస్తుంది. కానీ అవన్నీ మధ్య మధ్యనే. ఎక్కువగా చీరలు కడుతోంది. ఇప్పుడు కూడా చీర జాకెట్లోనే ఉంది. కైలాస గణపతికి ఇప్పుడు జయంతిని తడిమి చూసిన తర్వాత చాలా భాగం అనుమానం తీరిపోయింది. అనుమానమైతే తీరింది కానీ మెదడులో దూరిన అనుమానం పురుగు మాత్రం చావలేదు. కనుక ఆ పురుగు మరోసారి మెదడుని తొలవక మానదు. గురుమూర్తి, రవి వచ్చినట్లున్నారు. వాకిట్లోంచి గలగలా మాటలు వినపడ్డాయి. కైలాస గణపతి సర్దుకుని కూర్చున్నాడు. అందరూ గదిలోకొచ్చారు. గురుమూర్తి ఎక్కువగా ఆకుపసరు వైద్యం చేస్తాడు. ముఖ్యంగా ఆకుపసరు వైద్యంతో మతిలేని వాళ్లకి పిచ్చి కుదిరేలా వైద్యం చేయడంలో మంచి హస్తవాసి. గురుమూర్తి రోగిని చూడ్డానికి వచ్చినప్పుడు తన వెంట చిన్న సంచి తెచ్చుకుంటాడు. సంచిలో 10-15 సీసాలుంటాయి. ఆకుపసర్లు, గుళికలు, ఆకులు అంతే. గురుమూర్తి రాగానే జయంతిని పరిచి వేశాడు. ఏం భయం లేదు, ప్రమాదం లేదు. మతి సరిగ్గా లేనప్పుడు పిచ్చి పనులు, ఇప్పుడు ఆ పిచ్చి పనులు చేసే టైం మెదడు తీసుకోక విశ్రాంతిలోకి వెళ్ళింది. ఇది నేను వాడుతున్న మందు పనిచేస్తుంది అనడానికి గుర్తు అని చెప్పి సంచిలోంచి ఓ సీసా తీశాడు. సీసాలో లేత పసుపు రంగు నీళ్లు, ఆ నీళ్లలో బుల్లి ఆకులు ఉన్నాయి. గురుమూర్తి సీసాని చేతిలోకి తీసుకుని బలంగా కుదిపాడు. అప్పుడు ఆ నీరు కాస్త నీరులా కాక నొరలా తయారైంది. సీసా మూత తీసి ఇంకో పిల్లర్లాంటి దాంతో మందుని తీసి 2 చుక్కలు జయంతి ముక్కులో వేశాడు. ఈ సీసాని మీ దగ్గర ఉంచుకోండి. రోగి ఎప్పుడైనా ఇలా తెలివి లేకుండా పడిపోయినప్పుడు సీసాని బాగా కుదిపి 2 చుక్కలు ముక్కులో వేయండి. 5 నిమిషాల్లో తెలివొస్తుంది. ఈ మందు ఉత్తవాళ్ల మీద పనిచేయదు అని చెప్పాడు. జయంతికి తెలివొచ్చే లోపల మరికొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. 5 నిమిషాల తర్వాత గురుమూర్తి చెప్పినట్లుగా జయంతికి తెలివొచ్చింది. గట్టిగా 2 తుమ్ములు తుమ్మి లేచి కూర్చుంది. ఏమైంది అని జయంతి అడిగే లోపలే సూర్యారావు, అదేంటి జయ, మాట్లాడుతూనే నిద్రపోయావు అన్నాడు. నేను నిద్రపోయానా? జయంతి లేచి కూర్చుని తెల్లబోతూ అడిగింది. లేదు పిల్ల, నేను పోయాను సరేనా? రవి నవ్వుతూ అన్నాడు. పిల్ల అని అనద్దన్నానా? జయంతి కోపంగా అంది. అనంలే తల్లి, కోపడుకో అన్నాడు రవి. దాంతో అందరూ నవ్వారు, వాతావరణం తేలిక చేస్తూ. జయంతి కళ్ళు సూర్యారావు పక్కనే ఉన్న సీసా మీద పడ్డాయి. ఆ మందు దేనికి అంది. నాకేనమ్మా, పంటిపోటుకి అన్నాడు సూర్యారావు. సూర్యారావుకి పుచ్చిపళ్ళున్నాయి. అవి మధ్య మధ్య నొప్పులు కూడా చేస్తుంటాయి. కనుక జయంతి సూర్యారావు చెప్పింది నమ్మింది. జయంతికి వైద్యం చేయడం చాలా తెలివిగా చేస్తున్నారు. జయంతి తనకి తానే తెలియకుండా నిద్రలో నడుస్తుందని, పెద్దగా భయంకరంగా అరుస్తుందని, నిద్రలోనే ఏడుస్తుందని చెప్పారు. దానికి వైద్యం చేయిస్తున్నామని కూడా చెప్పారు. పూర్తి పిచ్చి అయితే వాళ్ళకి తెలీదు. పిచ్చి తగ్గడానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని. అటు ఇటుగాని పిచ్చికి నీకు పిచ్చి అని చెప్పలేరు. చెప్పకుండా మెడిసిన్స్ వాడడం కుదరదు.
రాత్రులు బాగా నిద్రపడుతుందమ్మా? గురుమురి తడిగాడు. మీ మందు వాడిన తర్వాత రాత్రి పడుకుని ఉదయం లేవడమే. శరీరానికి పూర్తిగా రెస్ట్ ఉన్నట్లు, మనసు ఫ్రెష్గా ఉన్నట్లు బాగా తెలుస్తోంది. నిద్రలో ఏం చేస్తున్నాను అన్నది మాత్రం తెలీదు, జయంతి చెప్పింది. రాత్రుళ్ళు ఇది వరకటంత ఇది చేయడం లేదని, ఓ వేళ లేచినా వెంటనే పడుకుంటున్నామని మీ మావయ్య గారు ఇంతకు ముందే చెప్పారు. గురుమురు తన్నాడు. అయితే నిజమేనన్నమాట. అంకుల్ అత్తయ్య చెబితే నేను నమ్మలేదు, సంతోషంగా చెప్పింది జయంతి. కైలాస గణపతి మాత్రం తనలో తాను నవ్వుకున్నాడు. ఆ నవ్వుకో పెద్ద కారణం ఉంది. అది ఆయనకి మాత్రమే తెలుసు. ఓ అరగంట కూర్చుని గురుమూర్తి వెళ్ళిపోయాడు. మళ్ళీ అందరూ సరదాగా కబుర్లలో పడ్డారు. సూర్యారావు కోడలు ప్రమీలని చూడ్డానికి రవి, జయంతి, విమల, హరితో కలిసి ఊరికి వెళ్లారు. వాళ్లంతా ఈ రాత్రికి తిరిగి రావాలి. ప్రమీలకి నెలలు నిండాయి. అందువల్ల జయంతిని చూడ్డానికి రాలేదు. జయంతి బొంబాయి నుంచి వచ్చిన తర్వాత ప్రమీలని చూడ్డానికి వెళ్లలేదు. కారణం ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడమే. జయంతి ఎప్పటికప్పుడు వెళదామంటే ఈ రోజు కాదు రేపు అంటూ దాటేశారు. చివరికి క్రితం రోజు కుదిరింది ప్రయాణం. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత వంటిలు సర్దుకుని మాణిక్యాంబ చాపపరుచుకుని పడుకుని చిన్న కునుకు తీస్తోంది. కైలాస గణపతి, సూర్యారావు వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉరుముకొండలో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న హంతకుడు తొందరలోనే పట్టుబడచ్చు, మాటల మధ్యలో చెప్పాడు సూర్యారావు. కైలాస గణపతి ఉలిక్కి పడ్డాడు. ఏం నువ్వనేది సూర్యుడు? ఆశ్చర్యంగా అడిగాడు. హంతకుడు ఈ ఊరివాడే అయ్యుండి ఈ ఊళ్ళోనే ఉంటే వాడి పాపం పండడం ఖాయం, సూర్యారావు తాపీగా చెప్పాడు. గొప్ప సస్పెన్స్ లో పెట్టి చంపక అసలు విషయం చెబుదు. చెబుతాను. ఉదయం కరణం గారు కబురు చేస్తే వెళ్ళా కదా, అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చాడు. పోలీసులు హంతకుని పట్టడానికి పెద్ద ప్లాన్ వేశారు. ఆ విషయం విడమర్చి చెప్పాడు. ఏంటది? మహా ఆతృత పడిపోతూ అడిగాడు కైలాస గణపతి. 4 మనుషుల్ని ఊళ్ళో నియమిస్తారు. వాళ్ళు ఆడవాళ్ల విషయం చూస్తారు. అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం గాక బయట తిరిగే ఆడవాళ్ళకేవో ఇస్తారట. ఆయుధాలా? ఈ ప్రశ్న నేను వేశాను. కాదట. ఆ విషయం ఆడవాళ్ళకి మాత్రమే చెబుతారట. ఆ విషయం ఏదో సీక్రెట్ గా ఉంచుతారట. హంతకుడు రేప్ చేయడానికి మీదకు రాగానే వాడి పని అంతటితో సరి, పట్టుబడ్డం ఖాయమట. పై అధికారులు హంతకుడి గురించి చాలా చిరాగ్గా ఉన్నారు. ఈ తఫా తాడో పేడో తేలిపోతుంది. పోలీసుల తాలూకా రకరకాల మనుషుల్ని 25 మంది దాకా ఊళ్ళో దింపుతున్నారు. అదీగాక వేరే ఎంక్వైరీ చేయడానికి కొందరు. గతంలో ఎవరికన్నా ఈ ఊళ్ళో మగవాళ్ళకి పిచ్చిపట్టి తగ్గిందా? కొత్తవాళ్లు ఎవరైనా వచ్చి పోతున్నారా? దురలవాట్లు ఏ మగవాడికైనా ఎక్కువగా ఉన్నాయా? ఇలా అన్నమాట, సూర్యారావు చెప్పాడు. అంత మాత్రం చేత హంతకుడు పట్టుబడతాడా? పోలీసులు హంగామా చేయడం తప్ప, నాలుక చాపరిస్తూ తేలిగ్గా అన్నాడు కైలాస గణపతి. వాళ్ల ధైర్యం, నమ్మకం అలా ఉన్నాయి. ఇన్స్పెక్టర్ వివరిస్తుంటే నాకు నమ్మకం చిక్కుతోంది. మరో విషయం ఏమిటంటే 2 డాక్టర్లు ప్రతి ఇంట్లో మగవాళ్ళని పరీక్ష చేస్తారట. సుఖరాగాలు ఏమన్నా ఉన్నాయేమోనని. ఆఖరికి బిడ్డల దగ్గర నుంచి బిచ్చగాళ్ల వరకు, యువకుల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు ఎవరినీ వదలరట. వాడు మగవాడు ఉంటే చాలు అంటూ సూర్యారావు మరికొన్ని విషయాలు వివరించాడు. బాగుంది. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది కదా, హంతకుడు జాగ్రత్త పడితే? ఊరంతా అన్ని విషయాలు తెలియవు. కరణం గారికి నా మీద ఎంతో నమ్మకం కాబట్టి ఇన్స్పెక్టర్ గారు వచ్చినప్పుడు నన్ను రమ్మని కబురు పంపించాడు. అక్కడ ఉన్నది మొత్తం 4. నేను, కరణం, మున్సబు, ఇన్స్పెక్టర్ అంతే. విషయాలన్నీ మా మధ్యనే జరిగాయి. ఇక్కడ విషయాలు ఏవీ ఎవరి దగ్గర చెప్పొద్దన్నారు. ఆఖరికి నా పిల్లలు కూడా చెప్పనరా కైలాసం. నీ ఒక్కడికి మాత్రమే చెబుతున్నాను. అర్జెంటుగా కరణం గారింటికి ఎందుకు వెళ్ళొచ్చావని అడిగావుగా, అబద్ధం ఆడలేక విషయం చెప్పాను. కానీ ఇలాంటి విషయాలు ఫ్రెండ్స్తో కూడా చెప్పకూడదు తెలుసా? సీక్రెట్ అంటే సీక్రెట్ గానే ఉంచాలి. సరే, ఇది నా మనసులోనే ఉంచుకుంటాను. హంతకుడు పట్టుబడితే నాకు చూడాలనే ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం, కైలాస గణపతి అన్నాడు. నీ అనుకోవడం ఈ దెబ్బతో హంతకుడికి ఈ భూమి మీద నూకలు నిండుకుంటాయని. కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదు, చేసి చూపిస్తామని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా హత్య జరిగితే పోలీసు జాగిలాలను రంగంలోకి దింపుతారట. బేష్, ముందు జాగ్రత్తలు చాలా తీసుకుంటున్నారు. పై అధికారులు పెద్ద పెట్టిన దీవిస్తూ భారీగా అక్షంతలు వేసుంటారు. ఇంతకీ వాళ్ళంతా ఎప్పుడు దిగుతున్నారట? సరిగ్గా 6 రోజుల తర్వాత. వాళ్ళు ఉండడానికి బస, తిండి ఏర్పాట్లు చేయమని చెప్పడానికి, మరికొన్ని విషయాలు చర్చించడానికి ఇన్స్పెక్టర్ ముందొచ్చాడు, సూర్యారావు చెప్పాడు. కానీ చూద్దాం ఏమవుతుందో అన్నాడు కైలాస గణపతి. అంతేలే అన్నాడు సూర్యారావు. ఈ విషయాలన్నీ గణపతి తెలుసు. ఎప్పుడూ ఒకే రకం ఆటైతే పెద్ద బోరు, వెరైటీ మార్చాలి.
మళ్ళీ ఎప్పటికో గోల్డెన్ ఛాన్స్ అనుకున్నాడు. జయంతికి మందిచ్చినా తగ్గేది, లేక గాలికలా వదిలేసినా పావుగంటో 10 నిమిషాలు ఉండి తగ్గేది. కైలాస గణపతి ఆ 2 పనులు చేయలేదు. మూడో పని చేశాడు. ఎందుకు పిల్ల నీకు భయం? ఎవరైనా నిన్ను రేప్ చేశారా? నవ్వుతూ అడిగాడు కైలాస గణపతి. వద్దు, భయం అంది జయంతి. అయితే నేను ఊహించిందంతా నిజమే. నీకు యాక్సిడెంట్ కాలేదు. ఎవరో రేప్ చేయడమో, చేయడానికి ప్రయత్నించడమో చేసుంటారు. నీ అయ్యా అమ్మ అసలు రహస్యం దాచి పెళ్లి కాదేమోనని రవిగాడికి తగిలించి పంపించారు నిన్ను. సరే, గతాన్ని సమాధి చేద్దాం. వెరైటీ రేప్ చేయినా? గణపతి నవ్వుతూ అడిగాడు. జయంతి మాట్లాడలేదు. ఏడుపు మొదలుపెట్టింది. అసలు ఏడుపు ఇంకో గంట తర్వాత ఎలాగూ తప్పదు. ఇప్పటినుంచి కన్నీళ్లు కరచకు వృధాగా అన్నాడు. ఆ తర్వాత అరగంట సేపు మాటలతో భయపెట్టి ఏడిపించి దూరం నుంచే చూసి ఆనందించాడు. జయంతి టెన్షన్ భరించలేక మూర్చపోయింది. జయంతిని మంచం దాకా లాక్కొచ్చి మంచానికేసి కట్టేశాడు. అయితే మంచం మీద పడుకోబెట్టి కాదు, మంచం పక్కన కూర్చోబెట్టి చేతులు వెనక్కి విరిచిపెట్టాడు మంచానికి. కాస్త దూరంలో ఎదురుగా కుర్చీ వేసుకుని కుర్చీలో కూర్చున్నాడు గణపతి. పావుగంట తర్వాత జయంతికి తెలివొచ్చింది. గబుక్కున పైకి లేవబోయింది. సాధ్యం కాలేదు. ఎదురుగా నవ్వుతూ కైలాస గణపతి. ఏంటిది? తీవ్ర స్వరంతో అడిగింది జయంతి. జయంతి మామూలు మనిషి అయినట్లు గ్రహించాడు. ఇదేంటో తెలీదా పిల్ల? నవ్వుతూ అన్నాడు కైలాస గణపతి. జయంతి కళ్ళు మూసుకుని తెరిచింది. నువ్వేదో మనసులో దురుద్దేశం పెట్టుకుని నా మీద మత్తుమంది జల్లి నిన్ను మైకంలో ఉన్నప్పుడు మంచానికి కట్టావు, అవునా? పర్వాలే, బాగానే ఊహించావు. కాకపోతే నీ మీద నేను ఏ మత్తుమందు చల్లలేదు. నీకు వేపకాయంత పిచ్చుంది కదా, ఆ పిచ్చిలో తెలివి తప్పి పడిపోయావు. పిచ్చివాగుడు వాక్కు. నీకేదో పిచ్చిరోగం పట్టి నాకు పిచ్చిరోగం అంటున్నావు. ముందు కట్లు విప్పు. లేకపోతే అంకులు వచ్చిన తర్వాత నీ పని చెబుతాను. నీ అంకులు వచ్చిన తర్వాత నేనేం చేసింది చెబుదూగాన్లే. అసలు నేను ఏం చేస్తానన్నది నీకు తెలియాలి కదా. రేపంటే అర్థం తెలుసు కదా? తెలుసు. ఇలాంటి నికృష్ట వెధవలు. గుడ్ గుడ్. నీకు తిట్టడం కూడా వచ్చన్నమాట. అలా ఓ అందమైన ఆడపిల్ల తిరిగితే నాకు మా చెడ్డ హుషారొస్తుంది. ఎదురు తిరిగితే నా నరాలు జీవున లాగుతాయి. బాధతో మూలిగితే పొడిచివాణ్ణైపోతాను. ముసలిగదవులు ఏమీ చేయలేక ఇలాంటి చచ్చు కబురులతో సంతోషిస్తారు. నేను గట్టిగా అరిచానంటే చాలు 10 మంది పరిగెత్తుకొస్తారు. నీ పిచ్చిరోగం టంగున కుదురుస్తారు. జయంతి పొళ్ళు కొరుకుతూ అంది. నీకు నా సంగతి పూర్తిగా తెలీదు పడుచుపిల్ల. రేప్ చేయడంలో నేను ఘటన సమర్థుణ్ణి. వెరైటీ రేపులు చేసినందుకు ప్రభుత్వం నాకు ఘనంగా సన్మానించి పద్మశ్రీ బిరుదివ్వాలి. వాళ్ళకా మంచి బుద్ధి లేకపోయే. ముందో విషయం చెప్పు, ఆ తర్వాత విషయంలోకొస్తాను. ఈ అర్ధరాత్రి నువ్వు అరిచి గీపెట్టినా ఎవరూ రారు. లేదు, అరుస్తానంటావా అరువు. నీ గొంతు అసలే చిన్నది. నీ అరుపు నాకు ప్రమాదం అనిపించిన మరుక్షణం నీ నోట్లో ఏదోటి కుక్కుతాను. లేకపోతే మంగకి చేసినట్లు నాలుక చీరేస్తాను. జయంతి కళ్ళు భయంతో పత్తికాయలయ్యాయి. నువ్వు మంగని, కాంతాన్ని, నీలని రేప్ చేసి చంపిన హంతకుడివా? అంది. ఇంటి మొత్తం మీద ఇద్దరే ఉన్నారు, కైలాస గణపతి, జయంతి. కాలేజీ వాళ్ళు వారం రోజులు టూర్ వెళుతుంటే విమల, రవి వెళ్లారు. వారం దాకా తిరిగి రారు. ఈ మధ్యాహ్నం కబురొచ్చింది ప్రమీల వాళ్ళ పుట్టింటి నుంచి. ప్రమీలకి నొప్పులొచ్చాయట. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందట. మేజరు ఆపరేషన్ చేసిగాని బిడ్డను తీయడానికి లేదట. అట్నుంచి పట్నం తీసుకువెళుతున్నారు. ప్రమీల పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. మాణిక్యాంబ, సూర్యారావు, హరి బయలుదేరి వెళ్లారు. కైలాస గణపతి, జయంతి కూడా వెళ్లేవారే. ఉదయం నుంచి జయంతికి మోషన్స్ వెళుతున్నాయి. నేను ప్రయాణం చేయలేను అంది. ఆపరేషన్ జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే రేపు మధ్యాహ్నానికల్లా నేను తిరిగొస్తాను. మాకు కాస్త గాబరాగా ఉండి మేమెవరూ రాకపోతే రేపంతా చూసి ఎల్లుండి ఉదయమే బయలుదేరి మీ ఇద్దరూ వచ్చేయండి. ముందు మా వియ్యంకుడి వాళ్ళ ఇంటికి రండి అంటూ ఇల్లు తాళం వేయడం దగ్గర నుంచి ప్రయాణం ఎలా చెయ్యాలో అన్నీ వివరించాడు సూర్యారావు. అలాగే అంకుల్, మీరు ముందు బయలుదేరండి. అంకుల్ టూ నాకు తోడుగా ఉన్నారు, భయమే ఉంది. మీరెవరూ రేపు రాకపోయినా, కబురు తెలియకపోయినా నేను, అంకుల్ టూ ఎల్లుండి పొద్దున బయలుదేరొస్తాం అంది జయంతి. మాకేం పర్వాలేదు, ముందు మీరు వెళ్ళండి అన్నాడు కైలాస గణపతి. ప్రయాణమే వెళుతూ ఓ పక్క గాబరా పడుతూ కూడా మాణిక్యాంబ ఇంటి జాగ్రత్తలు పదే పదే చెప్తూనే ఉంది. చివరికి ముగ్గురు వెళ్లారు. లంకంత ఆ కొంపలో కైలాస గణపతి, జయంతి మిగిలారు. అంకుల్ టూ మీకు భయంగా ఉందా? జయంతి అడిగింది. నాకు తోడుగా నువ్వున్నావు కదా నవ్వుతూ చెప్పాడు కైలాస గణపతి. అన్నం వండడం, చారు, వేపుడు కూర లాంటి 2-3 పదార్థాలు చేయడం వచ్చు జయంతికి. ఇంట్లో ఊరగాయలు, అప్పడాలు, వడియాలు, పొద్దుటి పదార్థాలు ఉన్నాయి.
జయంతి రాత్రికి అన్నము చారు చేద్దామనుకుంది. కడుపులో గుడగుడగా ఉంది. నాకు అంత బాగుండలేదు. తేలిగ్గా కాఫీ తాగి పడుకుంటాను. కైలాస గణపతి చెప్పాడు పొట్ట తడుముకుంటూ. జయంతి ఒక్కతే రాత్రికి భోంచేసింది. జయంతి చేసే పిచ్చి పనులు రకరకాలుగా ఉండేవి. ఒక్కోసారి గోడ కానుకుని నుంచుని లేక ముడుచుకుని ఏ గోడ మూలనో కూర్చుని నాకు భయం, నాకు భయం, నా దగ్గరికి రావద్దు అనేది. అలా అంటున్నప్పుడు భయంతో కనుగుడ్లు విపరీతంగా చెలిస్తుండేవి. మనిషి కూడా భయంతో గీసుకోవడమో వణకడమో చేసేది. రాత్రి 10:30. కైలాస గణపతి జయంతి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అంతవరకు చక్కగా ఉన్న జయంతికి పిచ్చొచ్చేసింది. గబగబా గదిలో గోడమూలకెళ్ళి ఒదిగి నుంచింది. నాకు భయం, నాకు భయం అంటూ. కైలాస గణపతి క్షణకాలం ఆలోచించాడు. ఏదో ఐడియా రాగా కళ్ళు తళతళలాడాయి. గబగబా బయటికి వెళ్లి వీధిగేటు లోపల గడియ వేశాడు. అలాగే ఇంటి తలుపులన్నీ లోపల గడియలు వేశాడు. సూర్యారావు ఇల్లు అసలే పెద్దది. దానికి తోడు ఇంటి చుట్టూతా విశాలమైన స్థలము. పెద్ద కాంపౌండ్ చుట్టూతా ఉంది. కోటలాంటి గోడ. ఈ ఇంటికి చుట్టూ ఇల్లు కూడా పెద్దవే. వాళ్లకి పెద్ద పెద్ద కాంపౌండ్లున్నాయి. దానివల్ల ఒక ఇంట్లో గోల మరో ఇంటికి వినిపించదు. కైలాస గణపతి చకచక అన్నీ చేసుకొచ్చేసరికి జయంతి ఇంకా అలాగే గోడకి బలిలా అతుక్కుపోయి నుంచింది. నాకు భయం, నాకు భయం అంటూ. 11:15 కావస్తోంది. ఇప్పుడే కాదు, ఇంకో గంట ఆగితే ఊరు మోటు మణుగుతుంది. అందాక వెయిట్ అండ్ సీ హుషారుగా అనుకున్నాడు కైలాస గణపతి. జయంతి పిచ్చిలో ఉన్నప్పుడు ఏదైనా అంటే సరే సరే అనాలి. కాదంటే ఇంకా పిచ్చి చేష్టలు చేయడమో ఇంకా భయపడ్డమో చేస్తుంది. తగ్గకపోగా రెచ్చగొట్టడం వలన ఇంకా ఎక్కువసేపు పిచ్చి ఉంటుంది. ఎస్, ఆ హంతక చక్రవర్తి నేనే. ఈ ఊళ్ళో హత్యల సంగతి విమల నీతో చెప్తుంటే విన్నాలే. విన్నావుగా, ఎంత వెరైటీగా రేప్ చేసి హత్య చేశానో. కైలాస గణపతి గొప్పగా చెప్పాడు. కర్మకాలి, నీ చేతికి ఈ పూట నేను ఒంటరిగా చిక్కాను. దాంతో కోతలకొస్తున్నావు. కొంపు కొట్టే ముసలిగదవి రేపు చేయాల్సిందే. రేపు కూర్చుంటే లేవలేవు. గట్టిగా దగ్గితే ఆయాసపడతావు. ఈనుగు ముఖం నువ్వును. ఆపు, ఆ హత్యలు నేనే చేశాను. 50 ఏళ్లకే మగవాడు ముసలివాడు కాదు. ముసలాళ్ళ నేను నటిస్తున్నాను అంతే. రంగంలోకి దిగానంటే నేను భీమబలుణ్ణి, పొడుచుకుర్రాణ్ణి. తినబోతు రుచులు దేనికి? మరి కాసేపట్లో చూద్దుగాని వీడి ప్రతాపాన్ని. రేపు చేయడంలో నాకు 64 పద్ధతులు తెలుసు. నీ పిండాకుడు కబుర్లు చెప్పకు. కాంతం మంచి బలంగా ఉండేదట. కాంతాన్ని లొంగదీయాలంటే రాక్షస బలం కావాలి. ఎలా కాంతం వాడి చేతికి చిక్కిందో అని విమల చెప్పింది. నువ్వేమో చెమట సన్యాసి కోతలు కోస్తున్నావు. జయంతి రెచ్చగొట్టేలా అంది. కైలాస గణపతిలోని శాడిస్టు హంతకుడు మేలుకున్నాడు. రోషంతో తానా హత్యలు ఎలా చేసింది చెప్పాడు. నువ్వు నువ్వు ఈ హత్యలు చేసిన హంతకుడువా? ఎస్. మా అంకులింట్లో పిల్లిలా చేరి నరమాంసం నారీమాంసం రుచి మరిగిన పుల్లా ఒక్కో స్త్రీని హత్య చేస్తుంటే తెలివిగల మా అంకులు కూడా మోసపోయారా? ఇది నమ్మాలక్కర్లేదో నాకు అర్థం కావడం లేదు. నాకంతా అయోమయంగా ఉంది. ఉంటుంది. నేను పనిచేశానంటే నరమానవుడు కూడా పట్టుకోలేడు. సూర్యారావు తెలివి కలవాడే. కాకపోతే నన్ను పూర్తిగా నమ్మాడు. అదే నాకు కలిసొచ్చింది అంటూ కైలాస గణపతి టైం చూశాడు. ఇంకో 10 నిమిషాలు గడియారంలో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కలుసుకుంటాయి. సరిగ్గా ఆ శుభ సమయంలో నేను నిన్ను ఈ లోపల చేయవలసిన పనులు కొన్నున్నాయి. నీ శరీరం మీద ఒలువలు వలవడం, నేను దిగంబర మహారాజుని కావడం, ఆనందం కోసం కొన్ని పనిముట్లు దగ్గర ఉంచుకోవడం. సరిసరి, ఇవన్నీ నీకు చెప్పి టైం వేస్ట్ దేనికి? ఎలాగో చూస్తావు కదా. ఇంకా నీ ఇష్టం వచ్చిన దైవాన్ని ప్రార్థించుకో అంటూ కైలాస గణపతి కుర్చీలోంచి లేచాడు. మావయ్య మావయ్య గట్టిగా అరిచింది. మావే కాదు, అంకుల్. మరిచిపోయావా మందమతి? విలాసంగా నవ్వాడు కైలాస గణపతి దగ్గరకొస్తూ. హ్యాండ్సప్. ఆ మాట వినగానే కైలాస గణపతి గిరుక్కును వెనుతిరిగాడు. గుమ్మానికి అడ్డంగా ఇన్స్పెక్టర్ చేతిలో నిప్పులు కక్కడానికి సిద్ధంగా ఉన్న రివాల్వర్. చేతులు పైకెత్తు. ఇన్స్పెక్టర్ కంఠం కరుకుగా వినవచ్చింది. కైలాస గణపతి చేతులు పైకెత్తాడు. బిలబిల్లాడుతూ అంతా లోపలికొచ్చారు. ఈ గది తలుపులు తప్ప అన్ని తలుపులు లోపల గడియ పెట్టబడుంటాయి. వీళ్లంతా ఎలా వచ్చారు? పులి పొంచుండి చంపడానికి మీదకు దూకుతుంది. వేటగాడు పొంచుండి దెబ్బతీస్తాడు. అదే ఇప్పుడు జరిగింది. ఒకరు వెళ్లి జయంతి కట్లు విప్పారు. సూర్యారావును చూసి కైలాస గణపతి తెల్లబోతూ, సూర్యుడు, నువ్వు ఇక్కడా అన్నాడు. నన్ను పేరుతో పిలవకు త్రాష్టుడా. స్నేహితుడు కదా అని చేరదీస్తే నా ఇంటికి ఊరి మొత్తానికి కొరువు పెడతావా? పేరు చూడబోతే కైలాస గణపతి అని పవిత్రమైన పేరు. చేసిన పనులు చూడబోతే పరమ నికృష్టమైనవిను. మొదట్నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. చదువుకునే రోజుల్లో మనం స్నేహంగా ఉన్నా నీకు నాకు సహస్రం తేడాగా ఉండేది. చాలా విషయాల్లో కఠినంగా ఉండేవాడివి.
కరుకుగా ప్రవర్తించేవాడివి. ఆడపిల్లల్ని తేలిగ్గా చూసేవాడివి. నేను అలా చెయ్యొద్దురా అనేవాణ్ణి. నా మాట వినిపించుకునేవాడివి కాదు. అలాంటి వాడివి చాదస్తం మనిషి అయ్యేసరికి అది ఆ వయసు ప్రభావం, ఇది ఈ వయసు ప్రభావం అనుకున్నాను. ముసలాడివి, ఒంటరివాడివి, శరీరంలో శక్తి తగ్గింది, చాదస్తం ఏర్పడింది అనుకున్నాను. ఏకంగా హంతకుడివి అవుతావనుకోలేదు. మంగ శవం దగ్గర నీ కోటి గుండి ఉంటే ఈ ఉరుముకొండ మీదకొచ్చినప్పుడు ఆ గుండి ఊడి పడుంటుంది, లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటావని తెలివిగా తీసి దాచాను. అప్పుడే నిన్ను పూర్తిగా అనుమానించినట్లయితే మా ఊళ్ళో మరి 2 హత్యలు జరగకపోయేవి. నాకు తెలియకుండా గవ్వలమ్మ గుహలోకి దూరతావేమోనని ఓ రోజు బండల చోటున దాక్కుని నిన్ను పరీక్ష చేశాను. నువ్వు దొన్నిలో నీళ్లు తాగి కొండ దిగిపోయావు. కాంతం అంటే నాకెందుకో చాలా ఇష్టం. మరణించిన నా చెల్లెల్ని కాంతంలో చూసుకునేవాణ్ణి. కాంతం శవాన్ని చూడ్డానికి నాకు మనస్కరించలేదు. చూసొద్దామని నువ్వే నన్ను లాక్కు వెళ్ళావు. అలాంటి నిన్ను ఎలా అనుమానిస్తాను? నీ చేతులతో నువ్వే గొయ్యి తీసుకునే పని చేశావు, పడ్డావు. ఆ రోజు నిన్ను ఊరికి పంపించి అట్నుంచి కొండెక్కి గవ్వలమ్మ గుహలోకి వెళ్ళొచ్చాను. ఎందుకంటే పదే పదే గవ్వలమ్మ కొండ గురించి నువ్వు అడుగుతుంటే కొండ మీద మూత తొలగించావేమోనని చూసొచ్చాను. బాగానే ఉంది. అప్పుడు అనుమానించలేదు నిన్ను. మా విమలకి అపరాధ పరిశోధన పుస్తకాలు, నవలలు మహా ఇష్టం. ఆ పుస్తకాలు చదవడం, పజిల్స్ పంపడం చేస్తుండేది. ఎందుకమ్మా పిచ్చిరాతలు చదువుతావు అనేవాణ్ణి. కానీ మా విమల వల్లనే నీ నిజస్వరూపం బయటపడింది. నువ్వేదో విచిత్ర రాతది ప్లాన్ కాగితం పరిశోధించడం చూసి దానిని తను కూడా రహస్యంగా పరిశోధించింది. అది కుదరక క్రైమ్ అనే మాసపత్రిక పంపించి పాఠకుల ప్రజల్లో ప్రచురణ అయ్యేటట్లు చేసింది. ప్లాన్లో ఉండి ఎవరైనా కనుక్కోలేకపోతారా అనుకుంది. పాఠకులకి ఆ కోడ్ అర్థం కాలేదు. కానీ క్రైమ్ మాసపత్రికను కూడా మామూలు పాఠకురాల్లా చదివే సిఐడి షీలా కౌర్ ఆ కోడ్ని డీకోడ్ చేసింది. రహస్యంగా ఈ ఊరొచ్చి విమలను కలుసుకుంది. కోడ్లో ఉన్నది టాప్ సీక్రెట్, నీకెలా తెలుసు అని అడిగింది. ఈ లోపల హరి ఓ రోజు రవి విమలల సంభాషణ విని నాతో చెప్పాడు. అప్పుడు అందరం కలిసి చర్చించుకున్నాం. అదే సమయంలో షీలా కౌర్ వచ్చింది. విషయమంతా నీ గురించి మొదట్నుంచి చెప్పాను. ఈ ఊళ్ళో జరిగిన హత్యలకి, కలకత్తాలో జరిగిన హత్యలకి పోలికలున్నాయి. కలకత్తా నుంచి పారిపోయిన హంతకుడు నీ మిత్రుడేనని మాకు అనుమానంగా ఉంది. మేము నాటకం ఆడతాం. మా డిపార్ట్మెంట్కు సహకరించాలి అన్నారు. సరేనన్నాను. వాళ్ల ప్లాన్లో భాగంగా మేం నటించాం. ప్రమీల వారం క్రితమే ప్రసవించింది. 12 బిడ్డ పుట్టాడు. ఇంట్లో ఎవరం లేకుండా వెళ్లడానికి తల వంకా పెట్టి బయలుదేరాం. రవి, విమల మేమందరం పక్కింట్లో ఉన్నాం. ఇన్స్పెక్టర్ గారు మరికొంతమంది ఇంట్లోనే దాక్కున్నారు. నీ నిజస్వరూపం ప్రదర్శించే వేళ ఇన్స్పెక్టర్ గారు రంగప్రవేశం చేశారు. జయంతి నా మేనకోళ్లు కాదు, లేడీ సిఐడి షీలా కౌర్ అంటూ ఆవేశంగా చెప్పాడు సూర్యారావు. కైలాస గణపతి బుర్ర గిరిని తిరిగింది. ఎస్, అంకుల్ టు హంతక చక్రవర్తి. పాపం ఇంత షాక్ తగులుతుందని అనుకోలేదు కదూ. కోడ్ని డీకోడ్ చేయలేకపోయావు కదూ. ఇంకా చాలా తతంగా ఉంది. విషయం 2 ముక్కల్లో చెప్తాను. ఉరుముకొండలో పరిశోధన చేయడానికి వచ్చిన వాళ్ళని ఎవరో హత్య చేశారు. కారణం ఏదో పెద్దదే ఉంటుంది. కానీ మా డిపార్ట్మెంట్కి అర్థం కాలేదు. రంగంలోకి దిగి విషయం అర్థం కాక మౌనం వహించడం జరిగింది. కానీ ఓ కన్ను ఉరుముకొండ మీదనే ఉంది. ఇదిలా ఉండగా ఉరుముకొండలోని స్త్రీల హత్యలు మాకు వార్తలందాయి. కలకత్తాలో చాలామంది స్త్రీలని ఈ విధంగానే రేప్ చేసి ఆపై హత్య చేసి పారిపోయిన హంతకుల్లాగే ఈ ఊళ్ళో హంతకుడు హత్యలు చేశాడు. వాడు వీడు ఒకడా? కలకత్తా నుంచి మకామెత్తి ఈ ఊళ్ళో తలదాచుకుంటున్నాడా? ఈ అనుమానాలు మాకొచ్చాయి. ఇదే సమయంలో విమల పంపిన కోడ్ పజిల్ క్రైమ్ మాసపత్రికలో ప్రచురణ అయింది. నేను ఆ కోడ్ని డీకోడ్ చేశాను. ఉరుముకొండలో అటుసైడు డొంకలో ఓ స్మగ్లింగ్ ముఠా రహస్యంగా స్థావరం ఏర్పరుచుకుంది. చాలా ఖరీదైన సరుకుని అటుసైడు కొండగుహలో రహస్యంగా నిల్వ చేసేవారు. అది లోకానికి తెలీదు. ఏ సరుకొచ్చింది, ఎవరు తెచ్చారు, ఏ టైంకి ఎక్కడ తీసుకోవాలి అన్నది కోడ్లో రాసి ఎవరూ ముట్టుకోరు కదా అని గవ్వలమ్మ కొండలో పెట్టేవారు. అది తర్వాత వాళ్ళు తీసుకునేవారు. రహస్య సమాచారం వాళ్ళలా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ల రహస్యం బయటపడుతుందేమోనని ఉరుముకొండలో పరిశోధన చేయడానికి వచ్చిన వాళ్ళని హత్య చేసేవారు. ఆ హత్యలు అలా జరిగాయి. నువ్వేమో ఆ కోడ్ బంగారు నిధి రహస్యం అనుకుని డీకోడ్ చేయబోయావు, కుదరలేదు. విమల కూడా అదేదో నిధి రహస్యం అనుకుని కోడ్ని డీకోడ్ చేయబోయింది, కుదరలేదు. చేతగాక తెలివిగా క్రైమ్ పత్రికకి పజిల్ రూపంతో పంపించింది. అది చదివి నేను నిధి రహస్యం అనుకుంటూ కోడ్ని డీకోడ్ చేయక దొంగల ముఠా వాళ్ల రహస్య కోడ్ అనుకుంటూ వేరుగా చేశాను. అంతే, ముఠా రహస్యం తెలిసిపోయింది. విమలని కలుసుకున్నాను. అప్పుడు నీ కథ కూడా తెలిసింది. వెంటనే అందరం రంగంలోకి దిగాం. ఒక్క నెత్తురుబొట్టు చెందకుండా, మూడో కంటికి తెలియకుండా కొండ అవతల సైడ్న రహస్య స్థావరం ఏర్పరుచుకుని రాజ్యం వెళుతున్న ఆ రాబందుల్ని పట్టేశాం.
ఇంకా నువ్వు మిగిలావు. దానికో ప్లాన్ వేశాం. నేను ఈ ఇంటికి చుట్టంగా పిచ్చిదానిగా వచ్చాను. నిన్ను పట్టాలంటే ముందు పరీక్ష చేయాలి. చేశాను. నీ మీద నాకు పూర్తి అపనమ్మకం ఏర్పడింది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్లాన్ వేశాం. పోలీసులు వస్తారని, అనుమానించిన ప్రతిదీ చూస్తారని, పోలీసు జాగిలాలు అవసరమైతే వస్తాయని ఓ కట్టుకథ సృష్టించాడు సూర్యారావు. ఆ కథ నీకు వినిపించగానే నీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నువ్వింక ఈ ఊరి నుంచి మకం ఎత్తుతావు. ఏ నేరస్తుడైనా చేసే పని అదే కదా. వెంటనే పథకం అమలు జరిపాం. రవి, విమల ఊరికి వెళ్లడం, సూర్యారావు గారు ఫ్యామిలీతో వెళ్లడం, ఇంట్లో నువ్వు నేను మిగలడం, వెళుతూ వెళుతూ నీచుడు దెబ్బతీసి వెళతాడని నా ఊహ ప్రకారం ప్లాన్ వేసి చేసిన పనిది. ఈ రాత్రికి నీ పని పూర్తి చేసుకుని ఏ తెల్లవారుజామునో ఇక్కడి నుంచి జెండా పీకేస్తావని తెలుసు. మా వాళ్లందరూ తలో చోటా దాక్కున్నారు. నీ మాటలు రికార్డు చేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు కాదన్నా చట్టం చేతుల్లో బందీ అయిన నువ్వు తప్పించుకోలేవు. నీ చరిత్ర ఎంతో కొంత మాకు తెలుసు. ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవడం మాకు చాలా తేలిక. 4 ఉతికిన తర్వాత నిజం కక్కే బదులు నీ విషయం క్షుణ్ణంగా చెబితే నీ శరీరానికి బాధ ఉండదు, మాకు శ్రమ ఉండదు. ఇక కాని అంది లేడీ ఏడి షీలా కౌర్. కైలాస గణపతి ఏమనుకున్నాడో గాని వెంటనే చెప్పడం మొదలు పెట్టాడు. నేను మొదట్నుంచి అల్లరి చిల్లర పనులు చేసేవాణ్ణి. సూర్యారావు వద్దురా అని మందలిస్తుండేవాడు. అలాగే పెరిగి పెద్దయ్యాను. పెళ్ళయింది. నా భార్యను కూడా హింసిస్తూ ఉండేవాణ్ణి. నా బాధ భరించలేక కావాలని అగ్నిదేవుణ్ణి ఆశ్రయించింది. ఒంటరిగాడిని దేశం మీద పడ్డాను. ఓసారి ఓ ఇంగ్లీషు మూవీ చూశాను. దానిలో విలన్ అమ్మాయిల్ని ఘోరంగా రేప్ చేసి క్రూరంగా హత్య చేస్తుంటాడు. మొదట్నుంచి నాకు ఎదుటివాళ్ళని హింసించడం చాలా సరదా. ఇలా ఘోరంగా హింసించి రేప్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని ప్రాక్టికల్గా చేశాను. ఆ అమ్మాయి నన్నెక్కడ గుర్తుపడుతుందో అని హత్య చేశాను. నాకు మనుషుల్ని హింసించడం తెలుసు గాని హత్య చేయడం తెలీదు. అదే నేను మొదట చేసిన హత్య. అలా హింసించి రేప్ చేసి ఆపై హత్య చేయడం నాకు గొప్ప ఆనందాన్ని కలిగించింది. తరచూ అలా చెయ్యాలన్న కోరిక నాలో బలంగా ఏర్పడింది. అంతే, కలకత్తా మహానగరాన్ని గజగజలాడించేలా చాలా రేపులు, హత్యలు చేశాను. ఓసారి నా వస్తువు ఒకటి హత్యా ప్రదేశంలో మరిచిపోయాను. ఆ ఆధారంతో పోలీసులు నా వెంట పడ్డారు. వెంటనే అక్కడి నుంచి మకాం మార్చేశాను. కొన్నాళ్లపాటు అలా దాక్కుంటే పోలీసులు ఫైలు మూసేస్తారని భావించాను. ఎక్కడ దాక్కోవాలి? సూర్యారావు ఉరుముకొండలో ఉండడం ఓసారి నన్ను తన ఊరు రామన్న విషయం గుర్తుకొచ్చాయి. వేషభాషలు మార్చాను. మారుపేరుతో డబ్బంతా బ్యాంకులో వేశాను. మతిమరుపు, చాదస్తం ముసలాళ్లా తయారయ్యి ఉరుముకొండలో రాళ్లని పరిశోధన చేస్తున్నారని పేపర్లో చదివిన వార్తతో నేను పరిశోధకుల్లా మారి సూర్యారావు ఇంట్లో కాపురం పెట్టాను. నాకు మొదట్నుంచి అనుమానాలు ఎక్కువ. గుప్త నిధుల మీద ఆశ ఎక్కువ. గవ్వలమ్మ కొండ మీద అనుమానం కలిగి ఆ కొండ మూత తీశాను. ప్లాన్ కాగితం చేజిక్కింది. ఎవరో ఈ కొండలో నిధి పాతేసుంటారని ఆ కోడిని డీకోడ్ చేస్తూ కాగితాల్ని అశ్రద్ధతో వదిలేశాను. అదే నా మెడకు చుట్టుకుంది. మంగ ఓ రోజు సాయంత్రం సీతాఫలం కాయల కోసం కొండెక్కింది. కబుర్లు చెబుతూ గుహలోకి తీసుకువెళ్లి రేప్ చేసి చంపాను. నా కోరిక అలా తీర్చుకోకపోతే పిచ్చిపట్టినట్లుగా ఉండేది. తర్వాత కాంతాన్ని అలాగే చంపాను. రోజూ షికారుకి వాళ్ళింటి ముందు నుంచి వెళ్లేవాణ్ణి. మంచిగా మాటలు కలిపాను. బాబుగారు అంటూ కాంతం గౌరవంగా మాట్లాడేది. ఆ తర్వాత నేలని అంతే. పెద్ద మనిషిగా వాళ్ళని నమ్మించి నా పని పూర్తి చేసుకున్నాను. పగలు లాభం లేదు. రాత్రులు బయటికి వెళ్లి నా పని పూర్తి చేసుకోవాలి. అందుకని ఆదిమూర్తిని కలుసుకోవాలనే వంకతో పట్నం వెళ్లి మత్తుమందుల్లాంటివి, మినీ పిస్టలు వగేరా లాంటివి కొన్నాను. కొన్ని రకాల యాసిడ్స్ కూడా నా దగ్గరున్నాయి. నాకు కొందరు స్మగ్లర్లు, నేరస్తులు తెలుసు. వాళ్ల ద్వారా నాకు కావలసినవి కొని తెచ్చుకున్నాను. ఆ రాత్రికి హోటల్ రూమ్కి కృష్ణ అండ్ రామ్ అని పవిత్రమైన పేరుతో నడిపే ఓ కంపెనీకి ఫోన్ చేసి బ్లాక్ రోజాని రప్పించుకున్నాను. నిగ్రో సుందరితో రాత్రంతా గడిపాను. వాళ్లని పై హింసించగలను గాని పూర్తిగా హింసించి చంపలేను కదూ. నాకు కావలసినవి కొనుక్కొని ఈ ఊరికొచ్చాను. పోలీసులు అసమర్థులు అన్న అహంభావంతో ఉండేవాణ్ణి. రాత్రుళ్ళు సూర్యారావు ఇంట్లో అందరూ నిద్రపోగానే గదుల్లో మత్తుమందు స్ప్రే చేసేవాణ్ణి. వారు గాఢ నిద్రపోయేవారు. నేను ఊరి మీద పడి ముందుగా కాంతాన్ని రేప్ చేసి చంపాను. కాంతం హత్యతో ఊరు మేలుకొని రాత్రుళ్ళు కాపలా కాద్దాం, హంతకుడు ఏమీ చేయలేడు అని చర్చించుకున్నారు. వాళ్ల మాటలు నేను సవాలుగా తీసుకుని నీలని హత్య చేశాను. వారం తిరగకుండానే ఆ పని చేశాను. ఆ తర్వాత జయంతి పాత్ర రంగప్రవేశం చేసింది. జయంతిని ముందు అనుమానించాను గాని తర్వాత పోయింది. ఎవరినన్నా మళ్లీ రేప్ చేసి హత్య చేయాలనే కోరిక నాలో మళ్లీ ఎక్కువయ్యి గంగవీరులెత్తిపోయాను. ఈ సమయంలో మీరంతా నన్ను పట్టుకునే పథకం రూపొందించి సూర్యారావు చేత నన్ను భ్రమపెట్టారు.
ఈ ఊరు వదిలి మరో చోటకి మకాం మార్చాలి అనుకుంటుండగా ఈ పగలంతా మీరు ఊరికి వెళ్ళడం, నేను జయంతి ఈ ఇంట్లో మిగలడం జరిగింది. ఇదివరకు హత్యల కన్నా భిన్నంగా రేప్ చేసి చంపేసి తెల్లవారేసరికి ఈ ఊరు వదిలి పోదామనుకున్నాను. సూర్యారావుకి నేనే హంతకున్నానని తెలిసిపోతుంది. అయినా పర్వాలేదు అనే మొండి ధీమా నాలో ఏర్పడింది. నన్ను ఎవరూ ఏమీ చేయరనే మొండితనంతోనే నీ చేసిన హత్యలు జయంతికి చెప్పాను. నా కోసం వల సిద్ధమైందని కలలో కూడా ఊహించలేదు. నేను ఎప్పటికీ పట్టుబడినన్న ధీమా ఉండేది. నా నమ్మకం వమ్మైంది. నేను నీ చేతికి చిక్కానే. ఇప్పుడు కాదన్నా నేరం నుంచి తప్పించుకోలేను. ఆ దేవుడు కూడా నన్ను రక్షించలేడు. అందుకే వివరంగా చెప్పాను. నా నేరం ఒప్పుకుంటున్నాను. దయచేసి నన్ను వెంటనే కొనికి తీసుకువెళ్ళండి అంటూ కైలాస గణపతి చెప్పాడు. అప్పుడే ఊళ్ళో అందరికీ తెలిసినట్లుంది. సూర్యారావు ఇంటికి గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. ఇన్స్పెక్టర్, ఇంకా మీ డ్యూటీ మీరు చెయ్యొచ్చు అంది లేడీ సిఐడి. కైలాస గణపతి చేతులకి బేడీలు తగిలించాడు ఇన్స్పెక్టర్. కైలాస గణపతిని పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ ఊరి జనం ముక్కలు ముక్కలుగా నరికి కాకులు గెద్దలు తినడానికి వీలుగా కొండ మీద చల్లేవారు. రాత్రి 12 గంటలకి కైలాస గణపతి పాపం పండింది. తెల్లవారిన తర్వాత ఆ నర్వప్ప రాక్షస శాడిస్ట్ హంతకుణ్ణి పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఉరుముకొండ ఊరికి ఇక భయం లేదు. అన్నం పెట్టి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. నా వల్లనే ఇన్ని ఘోరాలు జరిగాయి. ప్రపంచంలో హంతకులుంటారని తెలుసు గాని ఇలాంటి వికృత కోరికలు గల శాడిస్టులుంటారని తెలీదు అని సూర్యారావు బాధపడుతుంటే, సూర్యారావు ఎంత మంచివాడో తెలిసిన ఆ ఊరి జనం, అలా అనకండి, వాడే హంతకుడని తెలియక నిన్నటిదాకా మేము వాడిని ఎంత గౌరవించాం అంటూ నొచ్చుకుంటూ పలికారు. ఇలాంటి కేసులు రేరుగా ఉంటాయి. ఇదో రకం మేనియా. ఇలాంటి వాడు మీ ఇంట్లో ఉన్న దేవుడి గుడిలో ఉన్న బుద్ధి మార్చుకోలేడు. ఏది ఎలాగున్నా మా డిపార్ట్మెంట్ హంతకుడి కోసం గాలించి గాలించి విసిగి వేసారింది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పట్టుకోలేకపోయింది. విమల క్రైమ్ పత్రికకి కోడ్ని పజిల్లా పంపడం, అది నేను చదవడంతో హంతకుడు దొరికిపోయాడు. ఈ క్రెడిట్ అంతా విమలది. ఈ ఊరి ప్రజలు విమల్ని గుర్తుంచుకోవాలి. నేను విమలని అభినందిస్తున్నాను అంది సిఐడి. అందరూ విమలని గౌరవంగా చూశారు. వారి కళ్ళల్లో ఆప్యాయత, ప్రేమ పొంగి పొరలింది. అందరూ తనని చూస్తుండేసరికి విమలకి సిగ్గు వేసింది. తల ఉంచేసుకుంది టక్కున. షీలా కౌర్ ఆప్యాయంగా విమల భుజం మీద చెయ్యేసి వెల్డన్ గర్ల్ అంది. థ్యాంక్స్ అంది విమల. ఇంతటితో హత్య అనే నవల కంప్లీట్ అయిందండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.